హలో హాయ్. ఇవాళ మ్యాట్రిక్స్లోని 3G ఎక్సర్సైజ్ చెప్పుకుందాం. 3G ఎక్సర్సైజ్ చెప్పుకోవాలి అని అంటే దాని ముందు ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఇంతకుముందు ఎక్సర్సైజ్లో మనం చూసాము a1x + b1y + c1z = 3y. అలాగే a2x + b2y + c2z = d2. a3x + b3y + c3z = d3. ఇలా ఉన్న లీనియర్ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా మార్చాము? ఇలానే కదా, a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. దీన్ని ఏమన్నాము? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కదా అండి, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. అవునా? ఇప్పుడు ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? XYZ. అవునా? దీన్ని ఏమన్నాము? వేరియబుల్ మ్యాట్రిక్స్. అవునా? దీన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అన్నాము. అలాగే ఈ కాన్స్టెంట్లు ఏమన్నాము? D1 D2 D3. దీన్ని ఏమన్నాము? కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అన్నాము. అవునా? దీన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అన్నాము. ఇప్పుడు ఈ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ని ఏతో ఇండికేట్ చేద్దాం. ఈ ఏ అనే మ్యాట్రిక్స్ని డి అనే మ్యాట్రిక్స్ని కలిపి రాస్తే దాన్ని ఏమంటాము? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. అంటే ఎలా రాస్తాము? b1 c1 d1, a2 b2 c2 d2, a3 b3 c3 d3. ఏమంటున్నాము? దీన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. దీన్ని ఏమన్నాము? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అన్నాము. ఈ ఇంట్రడక్షన్ అంతా మనము 3F ఎక్సర్సైజ్లో చెప్పుకున్నాం కదా. దీన్ని ఏమంటారు? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఈ 3G ఎక్సర్సైజ్ చెప్పుకోవాలి అని అంటే మెయిన్ పార్ట్ ఏంటి అంటే వీటి యొక్క రిజల్ట్. అంటే ఈ ఎక్స్ వాల్యూస్ ఏంటి, వై వాల్యూస్ ఏంటి, జెడ్ వాల్యూస్ ఏంటి, వీటి యొక్క సొల్యూషన్స్ తీసుకురావటము ఈ 3G ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి అయిందనుకో, ఈ లీనియర్ ఈక్వేషన్స్కి వీటికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇట్ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఏమంటున్నాడు? వీటి యొక్క ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏడి అనేది ఈక్వల్ టు 3i. ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి, అలాగే ఆ ఈక్వల్ 3 ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇవి ఈక్వేషన్స్ ఏమవుతాయి అంటే ఇట్స్ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్స్ అంటారు. అలాగే ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏడి ఈక్వలే అవుతుంది, కానీ లెస్ దాన్ 3, వీటి యొక్క ర్యాంకు లెస్ దాన్ 3 అయితే ఇట్స్ హ్యావ్ ఈక్వేషన్స్, ఇట్స్ హ్యావ్ మెనీ సొల్యూషన్స్. ఏమంటున్నాడు? ఈ ర్యాంక్ ఆఫ్ ఏకి ర్యాంక్ కనుక్కుంటాం, ఏడీకి ర్యాంక్ కనుక్కుంటాం. వచ్చిన ర్యాంకులు రెండు ఈక్వల్ అవ్వాలి, కానీ అది లెస్ దాన్ 3 అయితే ఏముంటాయి? 1 కానీ 2 కానీ. అలా అయితే ఈ ఈక్వేషన్స్ అంట మెనీ సొల్యూషన్స్ని ఉంటాయి అంట. అలాగే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏడీకి ఈక్వల్ కావచ్చు. ఈక్వల్ కాకపోతే ఏమవుతాయి? ఇట్స్ హ్యావ్ నో సొల్యూషన్. ఏమంటున్నారు? ప్రతి దాంట్లో ర్యాంకు ఏకి ర్యాంక్ కనుక్కుంటాం, ఏడీకి ర్యాంక్ కనుక్కుంటాం. అవి రెండు ఈక్వల్ అయ్యి 3కి కూడా ఈక్వల్ అయితే ఈ ఈక్వేషన్స్ అనేవి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుందంట. అలాగే ర్యాంక్ ఏ, ర్యాంక్ ఏడి రెండు ఈక్వల్ అయ్యి లెస్ దాన్ 3 అంటే ఏమవుతాయి? 1 కానీ 2 కానీ అవుతాయి. అంతేనా? అయితే ఈ సొల్యూషన్స్, ఈ ఈక్వేషన్స్ మెనీ సొల్యూషన్స్ని కలిగి ఉంటాయి. అలాగే ఈ రెండు నాట్ ఈక్వల్ అవుతాయి. దిస్ హ్యావ్ నో సొల్యూషన్స్. ఈ ఈక్వేషన్స్కి నో సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా మెనీ సొల్యూషన్స్ కానీ ఓన్లీ వన్ సొల్యూషన్స్ కానీ ఉన్న ఈక్వేషన్స్ని ఏమంటారంటే కన్సిస్టెన్స్ ఈక్వేషన్స్ అంటారు. వీటిని ఏమంటారు? కన్సిస్టెన్స్ ఈక్వేషన్స్ అంటారు. ఒకవేళ నో సొల్యూషన్ ఉంది అంటే వాటిని ఏమంటారంటే ఇన్కన్సిస్టెన్స్ అంటారు.
ఏమవుతుంది, సొల్యూషన్స్ వన్ ఉండని మెనీ ఉండని ఆ ఈక్వేషన్స్ ఏమంటారంటే కన్సిస్టెన్స్ ఈక్వేషన్స్ అంటారు. ఒకవేళ సొల్యూషన్స్ లేకపోతే వాటిని ఏమంటారు, ఇన్కన్సిస్టెన్స్ ఈక్వేషన్స్ అంటారు అనమాట. ఓకేనా, ఇది ఇంట్రడక్షన్. ఏంటిది, ర్యాంకులు రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తాం. అవి ఈక్వల్ టు 3 అయితే ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది. లెస్ దాన్ 3 అయితే మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ ఈక్వల్ కాలేదు అంటే ఆ ఈక్వేషన్స్ నో సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్స్ ఉంటే కన్సిస్టెన్స్ ఈక్వేషన్స్ అంటారు, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెన్స్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్దాం అనమాట. ఏమంటున్నాడు, ఎగ్జామిన్ వెదర్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇఫ్ కన్సిస్టెంట్ ఫైండ్ ది కంప్లీట్ సొల్యూషన్స్ అంటున్నాడు. అంతేనా, ఏమంటున్నాడు, ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంట కన్సిస్టెన్సా కాదా. అయితే ఒకవేళ కన్సిస్టెన్స్ అయితే వాటి యొక్క సొల్యూషన్స్ని కంప్లీట్గా కనుక్కోండి అంటున్నాడు. టేబుల్ మ్యాట్రిక్స్, అవునా. డి అంటే ఏంటిది, 4, 3 and 5 ఇదేనా. ఇప్పుడు అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏడి రాసుకుంటాం. ఓకే, అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏడి అంటే ఏంటిది, 1 1 1 4 2 5 -2 3 1 7 -7 and 5. దీని ఏమంటారు, అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం ఏం చేయాలి, ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కోవాలి అండ్ ర్యాంక్ ఆఫ్ ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. అవునా, ర్యాంక్ ఆఫ్ ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు ఈక్వలా లేదా అని చూసుకోవాలి. అండ్ ఆల్సో ఈక్వల్ టు 3 అవుతుందా లెస్ దాన్ 3 అవుతుందా చూసుకోవాలి. ఇన్ కేస్ ఇవి ఈక్వల్ కాకపోతే నాట్ ఈక్వల్ అని చూపించాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏడి ఫైండ్ అవుట్ చేస్తాం. ముందు ఎక్సర్సైజ్లో మనం ఎలా చేస్తాము, 3F ఎక్సర్సైజ్లో వీటి యొక్క ర్యాంకులు ఫైండ్ అవుట్ చేయడం చెప్తాం. ఆ ప్రాసెస్ ద్వారానా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఉండాలైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కొత్త ప్రాసెస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 -1 3 4 -2 1 5 and 2 ఇలా ఉంది అనుకున్నాం. ఒక మ్యాట్రిక్స్ ఇలా ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఈ ఏరియాస్ని 0 చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఏమవుతుంది, 1 2 -1 0 4 -2 0 0 2 ఇలా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఇది కుదరలేదంటే ఇలా చేయడానికి ట్రై చేస్తాం. అంటే యూనిట్ మ్యాట్రిక్స్ని ఫామ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి XYZ వాల్యూస్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. ఇదేంటిది, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్సే కదా. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకురావడానికి ఇచ్చిన మ్యాట్రిక్స్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి తీసుకురావడానికన్నా ట్రై చేస్తాం. లేదు ఇది కుదరలేదంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఫామ్ చేయడానికన్నా ట్రై చేస్తాం. ఇలా చేయడం వల్ల మనకి వీటి యొక్క XYZ సొల్యూషన్స్ కొనుక్కోవడం ఈజీ అవుతుంది. లేదంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాము, ర్యాంక్ ఆఫ్ ఏడి ఫైండ్ అవుట్ చేస్తాము విడివిడిగా. అవి రెండు ఈక్వల్ అవుతాయా కాదా, లేదంటే లెస్ దాన్ అవుతాయా నాట్ ఈక్వల్ అవుతాయా చూసుకుంటాము. ఆ తర్వాత XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి అది ఇంకొక ప్రాసెస్ వాడతాము. ఫస్ట్ ఇది చెప్తాను, ఇది అయిన తర్వాత దీన్ని ఎలా చేయాలో చెప్తాను. ఇది 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 చేయకూడదా, ఈ రెండింటిని ఫామ్ చేసి ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ చేయడం చేయకూడదా అంటే చేయొచ్చు. కాబట్టి ఇది కొంచెం లెందీ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం తక్కువ ప్రాసెస్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ ప్రాసెస్ ఫర్దర్ ఎక్సర్సైజ్కి యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఓకే రెండు చెప్తాను, మీకు ఏది నచ్చితే అది ట్రై చేసి చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఏరియాస్ని జీరోస్ చేయడానికి ట్రై చేయాలి. మరి ఏం చేయాలి వాటిని జీరోస్ చేయడానికి అంటే ఏం చేద్దామంటే R3 - R1 ఇలా చేద్దాం. అంటే ఈ R3లో నుంచి ఈ R1ని సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం ఏమవుతుందో. తర్వాత R2 ఏం చేద్దాము, ఈ ఏరియాలో కూడా 0 రావాలి కదా, అందుకని R2 ఏం చేద్దాం, R2 - 2R1 చేద్దాం. ఓకేనా, చూడండి ఏమవుతుంది, R3 - R1. R3 అంటే ఏంటిది, 1 7 -7 and 5. R1 అంటే ఏంటిది, 1 1 1 and 4. సబ్ట్రాక్షన్స్ కాబట్టి కింద సైన్స్ అన్ని మారిపోతాయా, అంటే ప్లస్లన్నీ మైనస్లు, మైనస్లన్నీ ప్లస్. 1 - 1 అంటే 0, 7 - 1 అంటే 6, -7 -1 ఏమవుతుంది, -8 అవుతుంది. 5 - 4 ఏమవుతుంది, 1 అవుతుంది. అవునా, దీన్ని తెచ్చి ఎక్కడ వేస్తారు, R3లో చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ కదా, ఇలా చేయడాన్ని ఏమంటారు, ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్. అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ సింబల్ వస్తుంది అనమాట. లేదు మాకు గుర్తున్నది ఇదే పెట్టుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు అంటే పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 1 1 1
ఈ ఏరియా ఏమైంది R3 ఫస్ట్ R3 చేసాం కాబట్టి R3 ప్లస్లో వేస్తుంది 0 6 మైనస్ 8 1. ఇప్పుడు R2 ఏం చేయాలి R2 మైనస్ 2R1. R2 అంటే ఏది ఇదే కదా 2 5 మైనస్ 2 3 2R1 అంటే దీన్ని 2తో మల్టిప్లై చేసి దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి 2తో మల్టిప్లై చేస్తే 2 2 1 జా 2 2 1 జా 2 4 2 జా 8. సబ్ట్రాక్షన్ కాబట్టి సైన్స్ మారుతాయా ప్లస్లో మైనస్లో అవుతాయి మైనస్లన్నీ ప్లస్లో అవుతాయి. 0 5 మైనస్ 2 ఏమవుతుంది 3 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 4 మైనస్ 8 ప్లస్ 3 మైనస్ 8 ప్లస్ 3 అంటే ఏమవుతుంది మైనస్ 12. ఏది పెద్దదైతే దాని సైన్ వస్తుంది. దాన్ని తెచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి. ఓకేనా. మనం ఇది చేయడం వల్ల ఈ 2 ప్లేసుల్లో 0 అయిపోయింది. ఇక మిగిలింది ఏంది ఇక్కడ 0 చేయాలి అవునా. దానికి ఏం చేయాలి R3 టర్న్స్ టు R3 మైనస్ దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం 3R1. ఓకేనా. చూడండి R3 అంటే ఏమొచ్చింది 0 6 మైనస్ 8 1 3R1 అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి 3 3 3 3 మైనస్లే కదా మైనస్ మైనస్ మైనస్. చూడండి ఇలా చేయటం వల్ల 0 నుంచి మైనస్ 3 ఏమవుతుంది మైనస్ 3 అవుతుంది. 6 మైనస్ 3 ఏమవుతుంది 3 అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ మైనస్ 11 అవుతుంది. మైనస్ 2 అవుతుంది అవునా. దీన్ని తెచ్చి ఎక్కడ వేయాలి ఇక్కడ ఈ ప్లేస్లో వేయాలి. చూద్దాం చూడండి ఇక్కడ చిన్న అలా వేయటం వల్ల ఏమవుతుంది ఇక్కడ వచ్చిన రిజల్ట్ 3 3 మైనస్ 11 మైనస్ 2. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఉన్న 0 కూడా మళ్ళీ నెంబర్తో రీప్లేస్ అయింది అవునా. ఇక్కడ మనకి ఏం కావాలి చూడండి 1 1 1 4 2 5 మైనస్ 2 3 1 7 మైనస్ 7 4. మనం ఏమన్నాము ఈ ఏరియాస్లో 0 చేయాలి అంటే ఏమవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకుందాం ఇక్కడ ఈ ఏరియాస్ 0s కావాలి. కానీ ఇక్కడ ఏమైంది ఆల్రెడీ ఏరియా 0 చేసాం. మళ్ళీ ఇప్పుడు చేసిన ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఈ ఏరియాలో 0 కట్టబోయి మళ్ళా నెంబర్ వచ్చింది. మనకి అక్కడ నెంబర్ రావాలి. ఇక్కడ 0 ఫామ్ కావాలి ఇక్కడ 0 ఫామ్ కావాలి. అంటే ఇక్కడ మనం చేసింది తప్పు. ఇక్కడ ఏం చేయాలి R3లో నుంచి దీన్ని తీసేయాలి 2R1 సారీ R2 2R2. అలా చేయటం వల్ల ఏమవుతుందో చూడండి. చూడండి R3 అంటే ఏంటి 0 6 మైనస్ 8 1 2 దీన్ని 2తో మల్టిప్లై చేయాలి 2 3 2 జా 6 4 2 జా 8 5 2 జా 10 అవునా. సబ్ట్రాక్షన్ ఇక్కడ చేస్తుంది సబ్ట్రాక్షన్. సో మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ అవునా. ఇప్పుడు ఏమవుతుంది 0 6 మైనస్ 6 0. ఇది ఏమవుతుంది మైనస్ 8 ప్లస్ 8 0. ఇది మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది 10 ప్లస్ 1 ఏమవుతుంది 11 అవుతుంది. ఇప్పుడు చూడండి దీన్ని తెచ్చి ఇక్కడ రీప్లేస్ చేద్దాం. ఏది ఈక్వల్ టు ఏమవుతుంది 1 1 1 4 0 5 మైనస్ 2 3 సారీ 0 3 మైనస్ 4 మైనస్ 5. ఇక్కడ ఏమవుతుంది 0 అంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్ని ఇక్కడ రీప్లేస్ చేయాలి 0 11. చూసారా ఈ ఏరియా మొత్తం 0 అయిపోయింది. ఓకేనా. సో మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఈ ఏరియాస్ని 0 చేసేవి మాత్రమే మనం ఇక్కడ చూడాలి. ఈ ఏరియాస్ ఉన్న 0ని జరగొట్టేసి మళ్ళీ నెంబర్స్ రీప్లేస్ అయ్యే ప్రాసెస్ అయితే చేయొద్దు. ఓకేనా. ఈ ఏరియా 0s వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేద్దాం. ఇప్పుడు ఏ అంటే ఏంటిది ఇది ఇది ఇంతవరకే కదా ఏ అంటే ఇంతవరకే కదా ఏ ఇదేంటిది డి కదా 1 1 1 0 3 మైనస్ 4 0 0 0. ఓకేనా. ఇది మొత్తం కలిపి ఏడి అంటే ఏడీని ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసాం. ఇక్కడ ఏడీని ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటా వస్తే ఇది వచ్చింది. దీంట్లో ఏ ఏంటిది ఈ ఫస్ట్ 3 లైన్సేగా. డి అంటే ఏంటిది ఇదే కదా ఈ చివరి కాలం. ఏ అంటే ఈ ఫస్ట్ 3 కాలం. సో ఏ రాసుకున్నాం. ఇప్పుడు దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి. ర్యాంక్ ఆఫ్ ఏ. ర్యాంక్ ఆఫ్ ఏ చూడండి. ర్యాంక్ ఆఫ్ ఏ చేయాలి అంటే ఏం చేయాలి అంతేనా +1 ఇంటూ
ఈ రోని ఈ కాలం వదిలేసేయండి. 3 - 4 0 0 -1 ఇంటూ ఈ కాలం ఈ రోని వదిలేసేయండి. +1 ఇంటూ ఈ రోని ఈ కాలంని వదిలేసేయండి. అంతే కదా, ఇలా వచ్చింది. దీన్ని చేస్తే 0 వస్తుంది. ఎందుకంటే మీరు ముందు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్లో చూసాము. ఏంటిది, ఒక రో కానీ ఒక కాలం కానీ జీరోస్ అయిపోతే ఆ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమవుతుంది, 0 అవుతుంది. అవునా, డెట్ ఏ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ర్యాంక్ 3 అవుతుందా, కాదు. ఇదంతా చెయ్యాలంటే అవసరం లేదు, డైరెక్ట్గా ఒక కాలం మొత్తం 0 అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా డెట్ ఏ అనేది 0 అయిపోతుంది. ఈ ప్రాసెస్ చేయాలంటే అవసరం లేదు, కానీ మీకు అర్థం కావడం కోసం చేస్తాను. ఇక్కడ చూడండి, 1 × 0 - 0 -1 × 0 - 0 +1 × 0 - 0 ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్కి 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాను, 2/2 మ్యాట్రిక్సే కదా, మీకు నచ్చిన 2/2 మ్యాట్రిక్స్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏ అనుకుందాము. A2 = ఏం తీసుకుంటున్నాను నేను, 1 1 3 4 ఇదే తీసుకోవాలంటే అవసరం లేదు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. డెట్ A2 = దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమవుతుంది, -4 - 3 -7 ≠ 0. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది, 2 అవుతుంది. అవునా, నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ఏడి కలుసుకుందాం. దీంట్లో ఇదే మ్యాట్రిక్స్ 3/4 మ్యాట్రిక్స్. మనం ర్యాంక్ దేనికి ఫైండ్ అవుట్ చేయగలం, ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్కే ఫైండ్ అవుట్ చేయగలం. సో ఈ 3/4 మ్యాట్రిక్స్ నుంచి సబ్ మ్యాట్రిక్స్ తీద్దాము. ఏంటిది, ఏడి 1 = ఏం తీద్దాము, ఈ ఫస్ట్ ఈ 3 కాలమ్స్ని తీద్దాము. మీకు నచ్చిన ఏమైనా తీసుకోవచ్చు, పర్టికులర్గా ఒకటనేం లేదు. నేనైతే ఇది తీసుకున్నాను, 0 11. ఓకేనా, ఇప్పుడు ఇది 3/3 మ్యాట్రిక్స్. దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే డెట్ ఏడి ఏడికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 1 ఇంటూ ఈ రోని ఈ కాలంని వదిలేసేయండి. -4 - 5 0 11 అంతేనా, -1 ఇంటూ ఈ రోని ఈ కాలంని వదిలేసేయండి. 3 - 5 0 11 ఈ రోని ఈ కాలం వదిలేసేయండి. +4 ఇంటూ 3 - 4 0 0 ఏమవుతుంది, -44 - 0 -1 ఇంటూ 33 +0 ఏమవుతుంది, -44 -30 77 అవుతుంది కాబట్టి ≠ 0. సో ర్యాంక్ ఆఫ్ ఏడి ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ర్యాంక్ ఆఫ్ ఏ not = ర్యాంక్ ఆఫ్ ఏడి. అవునా, ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏడికి ≠ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇట్స్ హ్యావ్ నో సొల్యూషన్. ఓకేనా, ర్యాంక్ ఆఫ్ ఏకి ర్యాంక్ ఆఫ్ ఏడి అనేది ≠ అయింది కాబట్టి ఇట్స్ హ్యావ్ నో సొల్యూషన్. ఓకేనా, ఇది ఫస్ట్. ఇప్పుడు కొత్త ప్రాసెస్ అనమాట ఇది. అంతకుముందు ప్రాసెస్ చూడద్దాము ఒకసారి, ఇది నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది ఒక ప్రాసెస్. 4 3 5 x = x/z. అవునా, ఇప్పుడు దీనికి ర్యాంక్ పాయింట్ అవుట్ చేద్దాం. ర్యాంక్ పాయింట్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డెట్ ఏ కనుక్కుంది. డెట్ ఏ కనుక్కుని 1 ఇంటూ ఈ రోని ఈ కాలంలో వదిలేస్తాం. ఓకేనా, -1 ఇంటూ ఈ రోని ఈ కాలంలో వదిలేస్తాం. 2 - 2 1 7 +1 ఇంటూ ఈ రోని ఈ కాలం వదిలేస్తే 2 5 1 7. ఇక్కడ చూడండి, 1 ఇంటూ 35 40. ఓకే, 40 + 2 1 ఇంటూ 40 - 5. 35 నుంచి 14 పోతే 5 నుంచి 4 పోతే 1, 3 నుంచి 1 పోతే 2 -21 -16 4 తో 9 అవుతుంది. అవునా, -21 -16 +9.
అంతేనా? ఇక్కడ -7 కదా, +7 పెట్టాను, -7, 7 2 14, ఇక్కడ మైనస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే ఇది 12 అయింది. 12 + 9 ఏమైంది? 19 21 +21. సో ఇది 0 వచ్చింది. 3/3 మ్యాట్రిక్స్కి నెట్ 0 వచ్చింది. ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ మీరు ఏదైనా తీసుకోండి. A2 = A2 ఇదే తీసుకుందామా? 1 1 2 5 ఈ మ్యాట్రిక్స్ని తీసుకుందాం. దీనికి నెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది? 5 - 2 3 ≠ 0. సో దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు ఏడీని తీసుకుందాం. ఏడీని తీసుకుంటే ఏని డీని చూడండి. 1 1 1 4 2 5 - 2 3 1 7 -7 4. ఇదేంటిది? 3/4 మ్యాట్రిక్స్. ర్యాంక్ దేనికి ఫైండ్ అవుట్ చేయగలం? స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. సో AD1 తీసుకుంటున్నా. ఏంటిది? AD1 ఈ మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 1 2 5 - 2 1 7 -7. ఈ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఏమైంది? ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశాం కదా ఆల్రెడీ. ర్యాంక్ ఏనే ఏడి కదా. ఇప్పుడు మనం తీసుకుంది AD1 ఏ ఒకటే కదా. సో దీనికి ర్యాంక్ ఏమైంది? డెట్ ఫైండ్ అవుట్ చేస్తే AD1కి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 0 అయింది. సో ఈ మ్యాట్రిక్స్ కాదు. మరొక సబ్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. AD2 ఏమవుతుంది? 1 1 4 5 - 2 3 7 -7 5 ఇది తీసుకుంటాం. దీనికి ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చెయ్యి. AD2 = 1 ఇంటూ ఈ రోని ఈ కాలంలో వదిలేసేయండి. -2 3 -7 5 1 ఇంటూ ఈ రోని ఈ కాలంలో వదిలేసేయండి. 5 3 7 5 4 ఇంటూ 5 -2 7 -7. ఇప్పుడు చూడండి దీనికి 5 2 10 21 25 21 4 ఇంటూ 35 40. ఓకే. ఇప్పుడు చూడండి 21 - 10 ఏమవుతుంది? 11 అవుతుంది. ఇక్కడ 25 - 21 ఏమవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ చూడండి 4 ఇంటూ 35 40 ఏమవుతుంది? ఇక్కడ ఇది 21 అవుతుంది. ఓకే. 11 4 మల్టిప్లై చేయండి. 4 1 = 4 4 2 = 8 ఏమవుతుంది? 95 - 4 91. ఇదేమవుతుంది? ≠ 0 కదా. AD2 ఏమవుతుంది? డెట్ AD2 ఏమవుతుంది? ≠ 0 అయిపోతుంది. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ AD ఏమవుతుంది? 3 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ A ≠ ర్యాంక్ ఆఫ్ AD. అవునా? సో ఇట్స్ హ్యావ్ నో సొల్యూషన్. It's have no solution. అంతేనా? ఈ కన్సిస్టెన్సీ ఈక్వేషన్. Therefore the system of equations are inconsistent equations. ఇది రాయాలన్నమాట, మర్చిపోయారు ఇందాక. ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్. సో ఇట్స్ హ్యావ్ నో సొల్యూషన్ అని రావాలి. ఓకేనా? ఆ ప్రాసెస్ అయినా చేయొచ్చు, ఈ ప్రాసెస్ అయినా చేయొచ్చు. కాకపోతే ఇవి సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయటం చాలా లెందీ ప్రాసెస్ అవుతుంది అన్నమాట. ఇవి సొల్యూషన్స్ లేవు కాబట్టి ఈజీగానే ఉంది. అది ఇది ఈక్వల్గానే ఉంది. కానీ ఒకవేళ సొల్యూషన్స్ ఉంటే ఈ ప్రాసెస్ చేయటం కష్టం అవుతుంది. ఇది ఇప్పుడు చూడండి. ఏ రాసుకుందాం. ఏ అంటే 1 1 1 1 - 1 1 2 - 1 3. ఎక్స్ అంటే ఏంటిది? XY Z. డి అంటే ఏంటిది? 6 2 9. ఓకేనా? ఏడి అంటే ఏంటిది? అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అన్ని కలిపి రాయాలి. 1 - 1 1 2 2 - 1 3 9. ఓకేనా? ఇది ఇప్పుడు ఈ ఏరియాని 0 చేద్దాం. ఏరియాని 0 చేయాలంటే ఏం చేయాలి? ఈ రోలో నుంచి R3 → R3 - 2 R1. ఓకేనా? సారీ 2 R1. అలాగే R2 → R2 - R1 ఇలా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? 1 1 6 R2 ఫైండ్ అవుట్ చేద్దాం. R2 అంటే R2 - R1. అవునా? 1 - 1 R2. R1 అంటే 1 1 1 6 మైనస్ 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 0 - 2 0 - 4.
ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా. ఒకవేళ కన్సిస్టెన్సీ అయితే సొల్యూషన్స్ కనుక్కోండి అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటిది, ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ రాస్తుంది. 1 - 1 1 2 - 1 3. x అంటే ఏంటి, వేరియబుల్ మ్యాట్రిక్స్ x y z. అలాగే 3 అంటే ఏంటిది, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఓకేనా. ఇప్పుడు ఏడి అంటే ఏంటిది, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. 1 1 1 6 1 - 1 1 2 2 - 1 3 9. ఏని దీని కలిసి రాయటాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు మనం ఏమని చెప్పాము, ఈ ఏరియాస్ని జీరో చేయాలి అంటే ఈ మ్యాట్రిక్స్ని లోయర్ ట్రయాంగులర్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా మార్చాలి, అంతేనా. ఇప్పుడు ఏం చేస్తాము, దీనిలో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాము. అలాగే ఈ రోలో నుంచి ఈ రోని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. R2 × 2 R2 - R1. అలాగే R3 × 2 R3 - 2 R1. ఇలా చేయాలి. దీన్ని ఏమంటారు, ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఆ రోల్తోనే చేయాలా, కాలం సబ్ట్రాక్ట్ చేయకూడదా అంటే చెయ్యొచ్చు. అది ఎంతవరకు యూజ్ అవుతుందంటే, ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా అది తెలుసుకోవడానికి రో ట్రాన్స్ఫర్మేషన్ అయినా చేయొచ్చు, కాలం ట్రాన్స్ఫర్మేషన్ అయినా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు, కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా అని తెలిసిన తర్వాత మనకి సొల్యూషన్స్ కూడా కనుక్కోమన్నాడు. అంటే ఈ XYZ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికి రోస్ కాకుండా కాలమ్స్ని యూజ్ చేస్తే ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి 2 కేసులు ఉన్నాయి. ఫస్ట్ కేసులో ఏం చేస్తాము, కేసు 1 ఇచ్చిన ఈక్వేషన్స్ కన్సిస్టెన్సా కాదా, కన్సిస్టెంట్ ఆర్ నాట్ ఇది చూడాలి. కన్సిస్టెన్స్ కాకపోతే ఇన్కన్సిస్టెన్స్, ఈ రెండింటిలో ఏదో ఒకటి చూపించాలి. ఒకవేళ ఇన్ కేస్ కన్సిస్టెంట్ అంటే ఏంటి, 1 సొల్యూషన్ కానీ మెనీ సొల్యూషన్స్ కానీ ఉంటాయని చెప్పాను ఇంట్రడక్షన్లో. ఇప్పుడు అంటే వీటికి సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్సిస్టెన్స్ అయితే మనకి సొల్యూషన్స్ ఉంటాయి, అదే కదా మీనింగ్ దానికి. అలాంటప్పుడు మనం సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఇంత బట్టికి మనం రో ట్రాన్స్ఫర్మేషన్ అయినా చేయొచ్చు, లేదా కాలం ట్రాన్స్ఫర్మేషన్ అయినా చేయొచ్చు. ఏంటిది, కన్సిస్టెన్సా కాదా అని తెలుసుకోవడానికి ఈ రెండింటిలో ఏదైనా చేయొచ్చు. ఇన్ కేస్ రో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసాము ప్రాబ్లమ్ సాల్వేషన్, మనకి కన్సిస్టెన్స్ అని వచ్చింది. తర్వాత ఏం చేస్తాం, XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా. ఈ XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే మనకి కరెక్ట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. అదే ఈ కాలం ట్రాన్స్ఫర్మేషన్ చేసి కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా అని ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకవేళ అది ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అని వస్తే ఈ XYZ వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేయడం ఈ కాలం ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి కొంచెం కరెక్ట్గా రావచ్చు, రాకను పోవచ్చు. రో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తే XYZ వాల్యూస్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ కాలం ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఇంతవరకు చేయొచ్చు, కానీ XYZ వాల్యూస్ కనుక్కోవడానికి ఇదైతే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఓకేనా. మనము ఇక్కడ చేసేవన్నీ మీరు కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా ఇదైనా చేయొచ్చు, కానీ XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కేస్ 2 అంటే ఏంటి అంటే, కేస్ 2 వచ్చేసి XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయటం. ఈ కేస్ 1 వరకు ఇదైనా చేయొచ్చు. ఈ కేస్ 2 వచ్చేటప్పటికి ఇది చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఆన్సర్లు ఉంటాయి, ఇది చేస్తే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇక్కడ రో ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా అది చూడటానికి ఇది చేస్తాం. ఇప్పుడు ఈ R2ని R1 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి అంటున్నాం. సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, ఈ మైనస్లన్నీ ప్లస్లో అవుతాయి, ప్లస్లన్నీ మైనస్లో అవుతాయి. 0 - 2 0 - 4. ఓకేనా. దాన్ని ప్లస్ చేయాలి. 0 - 2 0 - 4. ఇక్కడ మళ్ళీ R3ని ఎలా చేస్తాం, R3 - 2R1 2 - 1 3 9. 2తో మల్టిప్లై చేయండి, 2 2 12. అంతేనా. ఇక్కడ మైనస్ చేయండి, ఇది క్యాన్సిల్స్ పోతుంది. 0 - 3 1. ఇక్కడ ఎంత వస్తుంది, -3. అంతేనా. సారీ, ఇక్కడ 1 1 1 6. ఇది R2 కదా, ఇక్కడ వేయండి. -2 0 - 4 0 - 3 1 -3. ఓకేనా. ఇలా వచ్చింది. ఇలా వస్తే ఇక్కడ ఈ ప్లేస్ను కూడా 0 చేయాలి.
ఎలా చేస్తాము ఈ ప్లేస్ని 0 చేయాలి అని అంటే ఈ 2 rows-నే కన్సిడర్ చేయాలి. మళ్ళీ దీన్ని కన్సిడర్ చేస్తే అది తప్పు అయిపోతుంది మనకి. మళ్ళీ అది వాల్యూస్ వేరే వస్తాయి అని కాదు, దీన్ని మైనస్ కానీ ప్లస్ కానీ చేసామనుకో ఇది వచ్చి మళ్ళీ ఇక్కడ యాడ్ అవుతుంది. ముందు ప్రాబ్లంలో చెప్పా ఇది వచ్చి మళ్ళీ ఇక్కడ యాడ్ అవుతుంది, అలా కాకూడదు. మనకి దీంట్లో నుంచి ఇది అయితే సపరేట్ పోయి 0s వస్తాయి. ఓకేనా, ఈ 2 rows-నే కన్సిడర్ చేయండి. ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. అంటే ఏమవుతుంది, R3 × 2R3 - 3R1. ఓకే, మల్టిప్లై చేయండి. 0 6 2 6 3తో మల్టిప్లై చేయండి. 0 -6 0 and 12. ఇక్కడ మైనస్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అయిపోతుంది. -+0 to +6 అంతేనా. పెద్దది ఏదైతే దాని సైన్ వచ్చేస్తుంది. తెచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి. AD = ఏమవుతుంది 1 1 1 6 0 -2 0 -4 ఏమవుతుంది, ఇది 0 0 0. ఓకేనా, ఇప్పుడు ఏం చేసాము, ఈ 3 టర్మ్స్ 0s అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఏంటిది, దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయటం. దీంట్లో నుంచి ఈ పార్ట్ ఏమవుతుంది, ఏ కదా. ఈ ఫస్ట్ 3 కాలమ్స్ ఏమవుతాయి, ఈ ఫస్ట్ ఇది ఈ 3/3 మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఈ 3/4 మ్యాట్రిక్స్ AD అవుతుంది. అవునా, దీన్ని తీసుకోండి. ఏ అంటే ఏమవుతుంది 1 1 1 0 -2 0 0 0 2. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ అంటే డెట్ A = ఏమవుతుంది 1 × ఈ రోజు ఈ కాలంలో వేసేది 0 2 0 అంతేనా. -1 × 0 0 0 2 +1 × 0 -2 0 0 అంతేనా. ఇక్కడ 1 × -4 -0 ఇవి ఎలాగో 0s అయిపోతుంది. ఇక్కడ ఏమైంది -4 ≠ 0. డెట్ ఏ అనేది ≠ 0 అయింది అంటే ర్యాంక్ ఏమవుతుంది, 3/3 మ్యాట్రిక్స్ దగ్గరే కదా మనకి డెట్ అనేది ≠ 0 అయింది. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది 3 అవుతుంది. మరి ర్యాంక్ ఆఫ్ AD ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ AD ఏమవుతుంది, ఈ ఏ అనేది 3/4 మ్యాట్రిక్స్కి సబ్ మ్యాట్రిక్సే కదా. సో ఈ మ్యాట్రిక్స్కి ఏది ర్యాంక్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ మ్యాట్రిక్స్కి కూడా అదే ర్యాంక్ అవుతుంది, 3 అవుతుంది. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ A = ర్యాంక్ ఆఫ్ AD = 3. ఇలా వస్తే ఏమవుతుంది, కన్సిస్టెన్స్ అవుతుంది. సారీ, ఇలా వస్తే ఏమవుతుంది, the system of equations have only one solution కదా. ఓన్లీ 1 సొల్యూషన్ అంటే ఏమవుతుంది, therefore the equations are consistent equations. అంతేనా. ఇవి కన్సిస్టెన్స్ అయితే ఏమంటున్నాడు, మనకి XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇది X అనుకుందా, ఇది Y అనుకుందా, ఇది Z అనుకుందా, అంతేనా. ఇప్పుడు దీని నుంచి XYZ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. X + Y + Z = 6 మైనస్ ఇది చూడండి 0 అయిపోతుంది. 0 × X -2 × Y + 0 × Z = -4 అవుతుంది, అంతేనా. 0x + 0y + 2z = 6. ఈ 2z నుంచి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, Z = 3 అంతేనా. ఇక్కడ ఏమవుతుంది 2y = -4, y ఏమవుతుంది 2 అవుతుంది. సారీ అంతే 2 అవుతుంది. ఇప్పుడు XYZ వాల్యూస్ని ఈక్వేషన్లో రీప్లేస్ చేసామనుకో ఏమవుతుంది, x + 2 + 3 = 6, x = 1. Therefore x = 1, y = 2 and z = 6. ఓకేనా. ఏం చేసాము, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ కన్సిస్టెన్సా కాదా అని చూపించాలి. దానికి అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకొని రో ట్రాన్స్ఫర్మేషన్ చేసాం. రో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే అవసరం లేదు, కాలం ట్రాన్స్ఫర్మేషన్ అయినా చేయొచ్చు. ఎంతవరకు, ఇంతవరకు కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెన్సా అని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా యూజ్ అవుతుంది. కానీ ఈ వాల్యూస్ కావాలి అంటే కంపల్సరీ రో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే మనకి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. అందుకని నేనేం చేస్తున్నాను, రో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఏమవుతుంది, అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఇలా ఫామ్ అయ్యింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం వల్ల ఈ మ్యాట్రిక్స్ ఏమైంది, ఇలాగా వచ్చింది. ఇలా వచ్చిందంటే ఈ ఫస్ట్ 3 కాలమ్స్ ఏంటి,
ఫస్ట్ 3 కాలమ్స్ ఏ కదా, ఈ థర్డ్ కాలం డి కదా. సో ఏడి తీసుకున్నా, ఏకి డెట్ కనుక్కొని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఏడి మ్యాట్రిక్స్కి ఈ ఏ అనేది సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది, అవునా. ఇది 3/4 మ్యాట్రిక్స్. ర్యాంక్ మనం ఎలా కనుక్కోగలం, స్క్వేర్ మ్యాట్రిక్స్కే ఫైండ్ అవుట్ చేయగలం. అందుకని ఏం చేద్దాం, ఈ మ్యాట్రిక్స్ అంతలోకి 3/3 సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. అంటే ఇది కూడా కావచ్చు కదా, ఇది కూడా ఒక ఛాన్స్ ఉంది కదా. సో నేను దీనికే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. లేదు మీరు ఇంకేదైనా తీసుకుంటాము, వేరే పాజిటివ్ తీసుకున్నా అంటే తీసుకోండి. ఈ మ్యాట్రిక్స్కి లెట్ ఫైండ్ అవుట్, ఏడీకి కూడా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తారు. 2 ఈక్వల్ వచ్చినాయి, ఏమైంది 3కి ఈక్వల్ అయింది. కాబట్టి ఏమవుతుంది, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యావ్ ఓన్లీ 1 సొల్యూషన్. సొల్యూషన్ ఉంది కాబట్టి ఇవి కన్సిస్టెన్సీ ఈక్వేషన్. మనకి ఇక్కడ ప్రాబ్లంలో కన్సిస్టెన్సీ అంటే ఏమన్నాడు, XYZ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అది ఫైండ్ అవుట్ చేసాం. ఇది రకమైన ప్రాసెస్. ఇప్పుడు విడిగా ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కుంటాం, ర్యాంక్ ఆఫ్ ఏడీ కనుక్కుంటాం, ఇట్లా సొల్యూషన్స్ కనుక్కుంటాం అనే దానికి మీకు చూపిస్తా. ఇది ఈ ప్రాసెస్ మెయిన్ నోట్ డౌన్ చేసుకోండి. ప్రాసెస్సే చేస్తాం మనకి. ఏంటంటే ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కుంటాం. ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే ఫస్ట్ డెట్ కనుక్కోవాలి కదా. ఇది కేస్ 1. డెట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ఇంటూ -1 1 -1 3 -1 ఇంటూ 1 1 2 3 1 ఇంటూ 1 -1 2 -1 1 ఇంటూ -3 +1 -3 ఇంతే కదా డెట్ ఫార్ములా. +2 1 ఇంటూ -2 1 1 ఇంటూ 1 -2 -1 +1 ఏమవుతుంది, ఇక్కడ దీనికి క్యాన్సిల్ పోతే -2 నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది, 3/3 మ్యాట్రిక్స్ దగ్గరే కదా డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3, అవునా. ఇప్పుడు ఇదే కదా ఏడి ఏంటిది, ఈ రెండు కలిపి రాయటం. 1 1 1 6 1 -1 2 2 -1 3 9. ఇప్పుడు చూడండి, దీనికి ర్యాంక్ కనుక్కోవాలంటే ర్యాంక్ ఆఫ్ ఏది, ఇదేంటిది 3/4 మ్యాట్రిక్స్. ప్రతిసారి చెప్పినా అదే, మనం ర్యాంక్ 3/3 మ్యాట్రిక్స్గా కనుక్కోగలం. అంటే దీంట్లో నుంచి ఏదో ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఆ ఏదో ఒక సబ్ మ్యాట్రిక్స్ ఏనే ఎందుకు కాకూడదు, సో ఆల్రెడీ ఏ కనుక్కొని ఉన్నాం కదా 3. సో దీనికి కూడా ర్యాంకు 3నే అవుతుంది, ఓకేనా. లేదు నేను ఏ తీసుకోనండి, ఇదంతా నేను వేరేది ఏదైనా తీసుకుంటాను, దీంట్లో సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి, వాటి యొక్క ర్యాంక్ కనుక్కోండి. ఆ ర్యాంక్ కూడా 3నే అవుతుంది. దీంట్లో ఏదో ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నా ఆ ర్యాంక్ కూడా 3నే కంపల్సరీ అవుతుంది. సో దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు 3. ఇది ఏంటంటే ఏమో ఇట్స్ హ్యావ్ ఓన్లీ 1 సొల్యూషన్. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయి, సొల్యూషన్స్ ఓన్లీ 1 ఉంటాయి. సొల్యూషన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, దేర్ఫోర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. ఇక్కడ దాకా సేమ్, ముందు చెప్పే ప్రాబ్లము ఇది, ఇక్కడ దాకా సేమ్. ఇప్పుడు XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు ఇక్కడ XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం చూడండి. x + y + z = 6. దీని ఈక్వేషన్ 1 అందాము, 2 అందాము, 3 అందాము. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. ఏమవుతుంది, 2. ఈ రెండు క్యాన్సిల్ చేయండి. 2x + 2z = 6 + 2 ఏమవుతుంది, 8 అవుతుంది. x + z = 4 అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 వస్తుంది. అలాగే 1ని 3ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ ఈక్వేషన్ 1 and 3 ఏమవుతుంది, x + y + z = 6 2x - y + 3z = 9. ఇవి రెండు క్యాన్సిల్స్ పోతాయి. 3x + 4z 6 + 9 అంటే ఎంత, 15. 3 కామన్ తెస్తాం, 3 కామన్ తీయడానికి కూడా లేదు. 3x + 4z = 15. ఇదేమవుతుంది 50. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని సాల్వ్ చేస్తాం. సాల్వ్ ఈక్వేషన్ 4 and 5 ఏమవుతుంది, x + z + 4 3x + 4z = 50. దీన్ని ఆల్రెడీ 3తో మల్టిప్లై చేద్దాము. అప్పుడు ఏమవుతుంది, 3x + 3z = 12. 3x + 4z = 50. సబ్ట్రాక్ట్ చేయండి, క్యాన్సిల్. z = 15 - 12. ఈ z వాల్యూని తెచ్చి సబ్స్టిట్యూట్ z = 3. సబ్స్టిట్యూట్ z = 3.
ఇన్ ఈక్వేషన్ ఏంటో చేద్దాం ఫోర్త్. ఇప్పుడు ఏమవుతుంది ఫోర్త్ ఈక్వేషన్ x ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4, x ప్లస్ 3 ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ x y వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. రీప్లేస్ చేయండి x వాల్యూ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 6. x వాల్యూ అంటే 1, y వాల్యూ తెలియదు, z వాల్యూ 3, 6. ఏమవుతుంది y ఈక్వల్ టు 2. therefore x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు 3. చూసారు కదా ఎంత లెందీ ప్రాసెస్ అయిందో. నాకు ఇంకో ఫస్ట్ ప్రాబ్లంలో ఏం చేస్తాము, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తాము, ర్యాంక్ ఆఫ్ ఏడి కనుక్కుంటాం అండ్ ర్యాంక్ ఆఫ్ ఏడి కనుక్కుంటా ఇది కూడా కాదా చూసుకొని లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఫామ్ చేశాం కదా, దాంట్లో నుంచి XY Z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఇంత ఈజీగా ఉంది. అదే ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కొని ర్యాంక్ ఆఫ్ ఏడి కనుక్కొని ఆ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటూ ఇంత లెందీ ప్రాసెస్ అయింది. ఇక్కడ నార్మల్గా 3, 2, 1 వచ్చినాయి కాబట్టి సరిపోయింది. అదే 3/2 ఒక్కోసారి అట్లా వచ్చినప్పుడు ప్రాసెస్ చాలా కష్టం అవుతుంది అన్నమాట మనకి. మీ ఇష్టం ఈ ప్రాసెస్ చేసినా ఓకే, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ని ఫామ్ చేసి XY Z వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినా ఓకే, ఏదైనా మీ ఇష్టం అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఈ సెకండ్ ప్రాబ్లం అనేది ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. ఓకే, నాకు క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.